అందరికీ నమస్కారం అండి. అక్రమ సంబంధాలు వల్ల సంసారాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి అని అనుకుంటున్నాం, మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం. కానీ పెంచి పెరిగిపోతున్నాయి తప్ప ఈ కంట్రోల్లోకి రావట్లేదు. ఎందుకు రావటం లేదో, ఎవరు కంట్రోల్లో ఉండట్లేదు అని మనం అనుకోవాలి. అర్థం కావట్లేదండి. భర్త లేడు, ఎక్కడో ఉద్యోగం ఏదో ఎక్కడో ఉంటాడో, భార్య ఇంటి బాధ్యత తీసుకుని, నేను అదే చెప్తాను, అత్తిల్లు పుట్టిల్లు వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఆడవాళ్ళు ఉంటేనే ఆ సంసారాలు, ఆ ఇళ్ళు పరువు మర్యాదలు నిలబడతాయి. క్షణికంగా ఆలోచించేసి మనం ఏదో చేసేయాలి, ఏదో చెందాలి అని అనుకుని రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతే చెయ్యలేని దానికి కొన్ని అయితే చేసున్న వాటికి ఇంకొన్ని వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని 10 కళ్ళు మన మీద ఉంటాయి కదా, మనం ఎలా ప్రవర్తింతే బాగుంటుంది, మంచిగా ఆలోచించాలి. పిల్లల మీద ఎఫెక్ట్ పడుద్ది, రేపొద్దున భర్త, నా పుట్టిల్లు అత్తిల్లు మీద ఎఫెక్ట్ పడుద్ది. 10 మందిలో నేను పలసనైపోతానని ఈ ఆడకూతుర్లు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో అర్థం కావట్లేదండి. ఒక సంసారానికి కావాల్సింది సుఖం ఒకటే కాదండి, కష్ట సుఖాలని అర్థం చేసుకుని సంసారం నడుపుకోవాలి. భర్త లేకపోయినా పిల్లల్ని పెంచుకుని చదివించుకుని చేసేవాళ్ళు 90 మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు వల్ల చేసేవాళ్ళకి చేయనోళ్ళకి కూడా చెడ్డ పేరు ఆస్వాదించే పరిస్థితులు వచ్చేసినాయి. ఒకవేళ ఒంటరిగా ఉన్న వాళ్ళని ఇటువంటి మాటలు మీద పడే పరిస్థితి కూడా ఉన్నది. ఎక్కడో నువ్వు 3 రోజుల నుంచి భర్త లేడని ఇంట్లో ఒక అతను పెట్టుకుని ఉంటే, వాళ్ళిద్దరికి కాంట్రాక్ట్ ఉన్నట్టుంది, పెట్టుకుని ఉంటే ఆ ఇరుగు పొరుగు ఏం చేశారు, తీసుకొచ్చి బయట పెట్టి ఒక స్తంభానికి కట్టేశారు. చూడటానికి ఎంత బాధగా ఉందండి. ఆ తల్లిదండ్రులని పిలిచారు, వాళ్ళు కూడా తలకాయ ఎత్తుకోలేని పరిస్థితి కదా. ఎందుకు అంత అవసరం అంటారా? దానివల్ల ఏంటి ఉపయోగం? ఆ 2 సంవత్సరాలు అత్తిల్లు పుట్టిల్లు, భర్త, పిల్లలు ఉంటే పిల్లలు, వీళ్ళందరూ ఈదుపాలు అయ్యారు. ఈదులో వాళ్ళందరూ నవ్వుకోవటానికి అవకాశం ఇచ్చినట్టు కదండి. కొంతమంది ఒక రకంగా మాట్లాడతారు, కొంతమంది ఒక రకంగా మాట్లాడతారు. సిగ్గుతో తలదించుకునే పని కదా అది. అలా కట్టేసేసి నెట్రాళ్ళలాగా ఒక గుంజకు కట్టేసేసి ఇద్దరిని కలిపి కట్టేసి పెట్టారండి. ఎంత వికారంగానూ, చాలా ఒక రకమైన ఇదితో అనిపించింది నాకు. ఎంత తప్పండి అది. ఆ భర్త లేడు ఊళ్ళోను, లేనప్పుడు చక్కగా బతకాలి, చక్కగా మంచి పేరు తెచ్చుకుని బతకాలి. భర్త తప్పు చేసి ఉంటే ఏం చేస్తారండి? ఆ భర్త తప్పు చేసాడని అంటాం కదా మనం. అలాగే భార్య ఎందుకు చెయ్యాలి? దానివల్ల ఏంటి నీకు కలిసి వచ్చేది ఏంటి? భర్త సంపాదించి పంపిస్తాడు, లేదు నువ్వు ఏదైనా చేసుకో, ₹1 డబ్బులు సంపాదించుకో. రకరకాల పనులు చేసుకుంటారు. కొంతమంది అయితే పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, ఇంట్లో ఉండే ఏమన్నా చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏదో ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉంటారు. జీవితానికండి ఒక సుఖం అంటే ఒక కామంతో కూడుకున్నదే కాదండి.